హలో అందరికీ. సో ఈరోజు మనం ఏం చూద్దామంటే 5 బెస్ట్ వేస్ టు సాల్వ్ లీడ్ కోడ్ క్వశ్చన్స్. ఎందుకు 5 బెస్ట్ వేస్ అంటే జనరల్గా చాలా మెథడ్స్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ ఇలా సాల్వ్ చేయాలి అలా సాల్వ్ చేయాలని. సో దీనిలో 5 బెస్ట్ వేస్ టు సాల్వ్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం. టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంటిదంటే చాలా టాపిక్స్ ఉంటాయి కోడింగ్లో. అంటే అరేస్ ఉంటుంది, స్ట్రింగ్స్ ఉంటాయి, రికర్షన్ ఉంటుంది, ట్రీస్ ఉంటుంది, గ్రాఫ్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా లీడ్ కోడ్కి వెళ్ళినమ్మంటే అక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి మీరు అని. అక్కడ అరేనా, డీపీనా, లేకపోతే రికర్షనా, ట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం మీ ఇష్టం. ఇప్పుడు మీరు అరేస్ మీద సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ డీపీ దగ్గరకు వచ్చేయకండి, అరేస్ మీదనే సాల్వ్ చేయండి. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ టాపిక్ మీద మినిమం ఒక 20-30 క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవ్వండి. అలా చేస్తే మీకే బెటర్. ఎందుకంటే ఒక టాపిక్ మీద షిఫ్ట్ అయినామనుకోండి, మళ్ళీ ఈ టాపిక్ ఆ టాపిక్ ముందు కొల్లెడ్ అయిపోతాయి. సో అలా సాల్వ్ చేస్తాం వల్ల పెద్ద యూజ్ ఉండదు. సో ఒకటే టాపిక్లో అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ మూవ్ అవ్వండి. సో ఈ ఆర్డర్ మెయింటైన్ చేశారనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా లైన్గా బేసిక్ ఆర్డర్ని ఉద్దేశించి రాసినాం. నెక్స్ట్ ఏంటిదంటే డిఫికల్టీ లెవెల్. ఇప్పుడు లీడ్ కోడ్లో 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి యాక్చువల్లీ: ఈజీ, మీడియం, హార్డ్. జనరల్గా హార్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం చాలా టైం పడుతుంది. ఎందుకంటే హార్డ్ క్వశ్చన్స్ మీద సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఈజీ మీడియం క్వశ్చన్స్ సాల్వ్ చేసినారు అనుకోండి చాలా బెనిఫిట్స్. ఒకవేళ మీడియం క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ సాల్వ్ చేసినారంటే ఇంకా చాలా సూపర్. ఎందుకంటే స్టార్టింగే మీరు ఉంటారు, అసలు ఏం క్వశ్చన్స్ నాకు ఏం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసినామంటే ఆ ఉత్సాహము ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే. సో ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసినామంటే మీడియం క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అన్ని ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే టైం వేస్ట్ చేసుకోకండి. మీడియం క్వశ్చన్స్కి ఏమంటే జంప్ అయిపోండి. మళ్ళీ హార్డ్ క్వశ్చన్ చేయాలంటే మీ ఇష్టం, కానీ జనరల్గా అంత అవసరం లేదు. హార్డ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం కానీ మీ ఇష్టం అది సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు 3-4 టైప్స్ ఆఫ్ చీట్ షీట్స్ ఉన్నాయి. చీట్ షీట్ అంటే ఏంటిదంటే వీళ్ళు స్ట్రైవర్, లవ్ బాబర్, నీట్ కోడ్ అనే ముగ్గురు మంచి చీట్ షీట్స్ చేశారు. ఆ చీట్ షీట్స్లో కూడా నేనైతే స్ట్రైవర్ని ఫాలో అవుతాను డిఎస్ఏ కోసం. ఎందుకంటే ఆయన అంతా నీట్గా 200 క్వశ్చన్స్ ఉన్నాయి స్ట్రైవర్ చీట్ షీట్లో, అన్ని టాపిక్ ప్రకారం అరేజా, డీపీఆర్, రికర్షన్ అని. నీట్ కోడ్ కూడా బాగుంటుంది. నీట్ కోడ్ డైరెక్ట్ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినామంటే మీకు అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఆ లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో వేసి వెళ్ళి చూడండి ఒకసారి. నేనైతే పర్సనల్గా స్ట్రైవర్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే స్ట్రైవర్ చాలా నీట్గా అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు ఉంటుంది స్ట్రైవర్స్ యొక్క చీట్ షీట్. స్ట్రైవర్ని ఫాలో కాండి. తర్వాత ఏంటిది సొల్యూషన్స్. ఒకవేళ క్వశ్చన్ రాకుండా అంటే సొల్యూషన్ జంప్ కాకండి. ఎందుకంటే అలా జంప్ అయ్యారు అనుకో అసలు యూజే ఉండదు. ఒక 5 minutes ఆలోచించండి, రాలేదా అటు ఇటు తిరగండి, నీళ్ళు తాగండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ రాలేదా అలా టైం తీసుకోకండి. పొద్దున్న రాకపోతే సాయంత్రం ట్రై చేయండి. కానీ ఏంటిదంటే కొంచెమన్నా ట్రై చేయండి. ట్రై చేయకుండా డైరెక్ట్ సొల్యూషన్ చూస్తే పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సాల్వ్ చేస్తుంటారా మళ్ళీ వారంతో అడిగితే మళ్ళీ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగి ఉండాలి. అప్పుడే మీరు చేస్తుంటే ఉపయోగం ఉంటుంది. సో అందుకోసం సొల్యూషన్ ఇవ్వమంటే చూడకండి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అండ్ డిస్కషన్. కన్సిస్టెన్సీ అంటే మెయింటైన్ చేయండి. అంటే వారానికి ఒక 7-8 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. రోజుకి ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసినా 30 daysకి 30 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. చాలా 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 యూస్ఫుల్. ఏంది ఒకటే క్వశ్చన్ అనుకుంటున్నారా? ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తాం నిజంగా గ్రేట్ తెలుసా వారం రోజులు. సో ప్రతిరోజు ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయండి. 30 days వరకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీ యొక్క సాల్వింగ్ స్కిల్స్, ఇంకా థింకింగ్ స్కిల్స్లో. ఇంకా డిస్కషన్ అంటే ఏంటిదంటే మీరు సొల్యూషన్స్ రాస్తారా, మీ ఫ్రెండ్స్ కూడా సొల్యూషన్స్ రాస్తారా, ఒకసారి మీ ఫ్రెండ్ కూడా అడగండి మీరు ఆయన ఎలా రాస్తున్నాడు, ఇంకా ఆప్టిమైజ్డ్ వేలో రాయొచ్చు. ఇలా ఏమవుతుందంటే మీరు డిస్కస్ చేస్తాం వల్ల మీ యొక్క థింకింగ్ యొక్క అప్రోచెస్ చేంజ్ అవుతూ ఉండాలి. చేంజ్ అవుతూ ఉంటుంటే మీకే ఇంకా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మెథడ్స్ ఫాలో అయ్యారనుకోండి, ఒక 30-40 days సాల్వ్ చేశారనుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకా వేరే ప్లాట్ఫామ్స్, కోడ్ ఫోర్సెస్, కోచెస్, ఇంకా మీ థింకింగ్ స్కిల్స్ ఇంకా పెరుగుతాయి. ఇంకా అక్కడ రేటింగ్ కూడా పెరుగుతుంది. సో ఇది మన వీడియో. ప్లీజ్ ప్రతి ఒక్క మీ ఫ్రెండ్కి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.